అందరికీ షలో గ్రేస్ గాస్పల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్యదానంలో ఈరోజు లేవియకాండము 6వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటాం. ఒక పల్లవి పాడి. నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూపిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ, నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దడి కన్నీటిని తుడిచే, నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దడి కన్నీటిని తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే యేసు ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే యేసు ప్రేమ. ఈ దినము నైవేద్య బలిని గురించి విధి విధానాలు నేర్చుకుంటాం. అహరోను యెహోవా సన్నిధిని బలిపీఠం ఎదుట అర్పించేయాలి. ఈ నైవేద్యమును నైవేద్య తైలము నుండి, గోధుమ పిండి నుండి, చేరెడు పిండిని, నూనెను, సాంబ్రాణి యావత్తును తీసి జ్ఞాపకార్థ సూచనగా బలిపీఠం మీద, యావే బలిపీఠం మీద దహింపాలి. ఈ నైవేద్యము పులియనిదిగా పరిశుద్ధ స్థలములో యాజకి సంతతి తినాలి. ప్రత్యక్షపు గుడారములో తినాలి. పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి వలె ఈ నైవేద్య బలి కూడా అతి పరిశుద్ధం. ఇది ఈ నైవేద్య బలిని గూర్చిన కట్టడ యాజకులకు, లేవీయులకు తరతరములకు నిత్యమైన కట్టడ. వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును. కాబట్టి ఆ విధంగా పరిశుద్ధత కావాలి, పరిశుద్ధపరచబడాలి అంటే ఈ నైవేద్య బలిని అర్పించేవారు. ఎవరి ద్వారా అంటే యావే సన్నిధిలో యాజకుడు అహరోను సంతతి వారు ఈ అర్పణను అర్పించినప్పుడు మరి వారి యొక్క పాపములు క్షమింపబడి, ఈ నైవేద్యము అంగీకరింపబడి వారు అతి పరిశుద్ధులుగా ఉంటారని ఈ వాక్యం భాగం తెలియజేస్తుంది. ఆమేన్.